సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఎప్పటికప్పుడు కామారెడ్డిలో వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఎప్పటికప్పుడు కామారెడ్డిలో వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా ఈ రోజు ఏరియల్ పర్యటనకు బయలుదేరి వెళ్లడం జరిగింది. సీఎం తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ యొక్క ఏరియల్ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు బయలుదేరి వెళ్లడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయం నుంచి ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వరద ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి వెళ్లడం జరిగింది. ప్రధానంగా పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వరద ప్రభావంతో అదేవిధంగా భారీ వర్షాలతో అక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే చాలా మంది కూడా అక్కడ నిరాశమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది కూడా లోతట్టు ప్రాంతాల నుంచి ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. వారిని అక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించేందుకు అక్కడికి వెళ్లడం జరిగింది. అదేవిధంగా నిన్నటి నుంచి కూడా చూసుకున్నట్టయితే భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. గత 2 రోజులుగా కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. నిన్నటి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈ యొక్క ప్రధానంగా నిన్న చూసుకున్నట్టయితే ఇటు కామారెడ్డి, ఇటు మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కావడం జరిగింది. భారీ వరదతో ఇటు వాగులు, నదులు అన్ని కూడా ఉప్పొంగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు, అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రోజు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పటికే వరదల్లో చిక్కుకున్న వారిని ఇటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి ఇటు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని కూడా ఇప్పటికే క్షేమంగా బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా ఇట్లాంటి వరదల్లో చిక్కుకున్న వారిని ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎక్కడికక్కడ కూడా హెలికాప్టర్ కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయడానికి వెళ్లడం జరిగింది. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి తర్వాత అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అన్ని జిల్లాల కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలకు కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరొక 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు ప్రభుత్వ పరంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 10:30కు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ నివాసంలో రివ్యూ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఆ రివ్యూ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా అధికారులను అలర్ట్ చేస్తా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే పలు కాలనీలు, జిల్లాల్లోని పలు కాలనీలు ఇప్పటికే వరద నీటితో జలదిగ్బంధంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొన్ని గ్రామాలకి ఇప్పటికే రాకపోకలు కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయిన ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ఏరియల్ సర్వే ద్వారా బాధితులకు ధైర్యం చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.